మాక్సిమం మొత్తం అయితే కవర్ చేసామండి. మొత్తం బట్టలు గానీ, జ్యువెలరీలు గానీ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. లాస్ట్‌లో అయితే ఒక స్టోర్ అయితే చెప్తాను. ఆ స్టోర్‌లో అయితే మరి 99,000. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థంబ్‌నెయిల్ చూసి మీరొచ్చారు అనంటే ఏదైనా షాపింగ్ గురించి తెలుసుకోవడానికి జ్యువెలరీ గానీ, లేతే బట్టలు గానీ, లేకపోతే చెప్పులు, షూస్ ఇలాంటి షాపింగ్ గురించి అయితే తెలుసుకోవడానికైతే ఈ వీడియో ఓపెన్ చేసి ఉండాలి నాకు తెలిసినంత వరకు. లేదంటే సరదాగా కోటి ఎలా ఉంటుంది అని చెప్పి చూడడానికైనా ఓపెన్ చేసి ఉండొచ్చు మేబీ. సరే, అదైతే ఖచ్చితంగా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వేవ్స్ ఇన్ చిన్ను వ్లాగ్ ఛానల్ అండి ఇది. దీంట్లో ప్రతి ఒక్కటి ఒక మిడిల్ క్లాస్ బాయ్ అంటే చదువుకునే ఒక పర్సన్, ఒక స్టూడెంట్ లేదా ఒక స్టడీ అయిపోయిన ఒక పర్సన్ తన లైఫ్ని ఎలా లీడ్ చేస్తాడు అనేది ఈ ఛానల్ కంటెంట్ అండి. దీంట్లో ట్రావెలింగ్ కానీ, వ్లాగ్స్ కానీ, ఫుడ్ కానీ, కుకింగ్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి. వీలైతే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఓకేనా? సరే, కోటి దగ్గరికి అయితే దాని గురించి అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? జ్యువెలరీస్, లేకపోతే బట్టలు, చెప్పులు, ఇవన్నీ గుర్తొస్తాయి. హైదరాబాద్ అంటేనే, షాపింగ్ అంటేనే తక్కువ బడ్జెట్లో అయితే కోటి అంటారు కదా అందరూ. సరే, ముందైతే చూద్దాము. నిజంగానే రూమర్ ఉన్న ప్రకారం కోటిలో నిజంగా చీప్గా బట్టలు దొరుకుతాయా? ఒకటి. రెండు, బార్గెనింగ్ చేయొచ్చా? రెండు. మూడోది వచ్చేసి తీసుకున్న బట్టలు అనేవి ఎలా ఉంటాయి? మేమైతే వెళ్ళి బట్టలు ఎలా ఉన్నాయి, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, కాస్ట్లు ఎలా ఉన్నాయి, చీప్గా వస్తాయా రావా, లేకపోతే వచ్చిన బట్టలు రివ్యూ, ఆ బట్టలు అనేవి ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి ఆడికి వెళ్ళి చూసి సెలెక్ట్ చేసి తీసుకుంటామండి. సరేనా? కోటి అనగానే ఒక సైడ్ ఏమో బాయ్స్ది ఉంటుందండి, సారీ మ్యాక్సిమం గర్ల్స్యే ఉంటాయి ఎక్కువ, బాయ్స్ కొద్దిగంత తక్కువ. మేబీ ఎక్కువగా అయితే గర్ల్ షాపింగే కాబట్టి సరే ఏది చేసినా కానీ కాస్ట్లు అవి అయితే మీకు అర్థమవుతాయండి. మేమైతే నేను, మా ఫ్రెండ్, ఒక పర్సన్, తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఒక అమ్మాయి, ముగ్గురం కలిసి వెళ్తున్నామండి. అమ్మాయి అని అంటే ఎందుకంటే తను వస్తే కొంచెం లేడీస్ షాపింగ్ కదా, లేడీస్కే ఎక్కువ తెలుస్తుంది అని చెప్పేసి తనని అయితే తీసుకొని వెళ్తున్నామండి. తనైతే షాపింగ్ చేస్తుంది. మొత్తం మీరు డీటెయిల్డ్గా అయితే చూడండి వీడియోని. మేమైతే ప్రయాణం స్టార్ట్ చేసామండి. మీరైతే మ్యాప్లో అయితే చెక్ చేయండి. మేమైతే అసెంబ్లీ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్లో రోడ్ ఉంటుంది, ఆ రోడ్లో వెళ్తున్నాము. కోటి వస్తువులు ఉంటాయి అక్కడ, అందుకే కోటి. మీరైతే మ్యాప్లో అయితే చెక్ చేసుకోండి. డైరెక్ట్గా కోటి అని చెప్పేసి కొడితే అదైతే వస్తుంది. ఎందుకంటే ఇలా మొబైల్లో రూట్ చూపించినా కానీ చెప్పినా కానీ మీకైతే సరిగా అర్థం కాకపోవచ్చు, అందువల్ల. మనం కోటి ఎంటర్ అవుతుంటేనే చూడండి చెప్పుల షాపులని చాలా వరకు షాపింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అలా కొంచెం ముందుకు వెళ్తుండగా ఇటే మొత్తం కోటి. అటు సైడ్ ఉన్నాయరా పార్కింగ్ అటు సైడ్ ఉంది మరి. మొత్తానికి కోటి మార్కెట్ అయితే రీచ్ అయ్యాము. చూడండి ఎలా ఉందో, మొత్తం బట్టలు, జ్యువెలరీస్, పౌచెస్ అని చాలా ఉన్నాయి కదా. మ్యాక్సిమం ఇక్కడ చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకు చాలా వరకు దొరుకుతాయి. షాపింగ్కి సంబంధించి బొమ్మలు కానీ ప్రతి ఒక్కటి మ్యాక్సిమం అయితే దొరుకుతాయండి. మా దగ్గరే డబ్బులు, మేము పేదవాళ్ళం చాలా. అది వెళ్ళటమే మంచి రిక్షాకి వచ్చిందిగా. ఇదే అడిగిరా. చూడండి ఇక్కడ వాళ్ళు ప్రైసెస్ అయితే మెన్షన్ చేశారు. కొన్నేమో 500 అని, కొన్నేమో 300 అని, కొన్నేమో 250 రూపీస్ టాప్స్ అని చెప్పేసి చాలా అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. క్వాలిటీ అయితే చెక్ చేద్దామని చెక్ చేసాము. క్వాలిటీ అయితే మంచిగానే అనిపించింది. అగో 99 వరల్డ్ బై మాస్టర్స్. ఓకే, ఎనీ అయితే 99 అంట. హైదరాబాద్లో జనాలు మొత్తం చాలామంది ఇక్కడే ఉన్నట్టున్నారు. చాలా మొత్తం రష్ అయితే ఉంది.
ఏంటిదో డోర్ కట్టినా వదిలే. షాప్స్లోకి అయితే వెళ్ళబోతున్నామండి. వెయిట్ అయితే చేయండి. వెళ్ళి మీ ముందే ప్రైజ్ అండ్ బార్గెనింగ్ అయితే చేయబోతున్నామండి. వెయిట్ అయితే చేయండి. ఇంకా చూడండి, ఇక్కడ జ్యువెలరీస్ దగ్గర నుంచి చెప్పుల వరకు, చిన్నపిల్లల చెప్పులు కానీ పెద్దవాళ్ళే కానీ మ్యాక్సిమం అయితే చాలా వరకు అయితే ఉన్నాయండి. ఇప్పుడు కాస్ట్లు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటా. ఇది 1500, ఇది 1290 అని చెప్పేసి. ఇది దగ్గరికి ఇది 3వ షాప్ అండి. ఇందాకటిది కూడా వేరేది. మా వాడికి ఏది నచ్చట్లేదు, అందుకే ఇన్ని షాపులు. ఎంత అంట ఇది? ఇదేంట ఎంత అంట? అది 1500 చెప్పిన డ్రెస్ అయితే మేము చాలాసేపు బార్గెనింగ్ చేసాము. దగ్గరికి మహా అయితే అది 1300 తప్పించి ఎక్కువ అయితే తగ్గలేదు. సరే అని వేరే షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఆ డ్రెస్ అయితే తీసుకున్నాం అనుకోండి. ఇందాకడదా డిజైన్ నచ్చిందా? నచ్చితే ఓపెన్. మ్యాక్సిమం చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే తీస్తూ ఉన్నారు. 3 పీస్ సెట్ అట, మరి మనకైతే అంత తెలియదు. నేనైతే డీటెయిల్గా చూపించడానికి ఇలా చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు కనుక వీడియో కనుక కొంచెం బోర్ కొడుతున్నట్లు అని మీరు ఫీల్ అయినట్టయితే కొంచెం అయితే స్కిప్ చేసేసేయండి. లాస్ట్లో మ్యాటర్ అయితే చెప్పేశాను. వెరైటీ ఉంది చిన్న వద్దా? చెప్పండి. ఏవి అంటే చూడండి, మరి హెవీ పీస్ మీరు వద్దాని అండి. నార్మల్గా కలర్స్ అయితే ఇలాగే వస్తాయి. మరి డాల్లో చూస్తే చూస్తాయి. లాస్ట్గా అయితే 99 స్టోర్కి అయితే మేము వచ్చాము. ఇక్కడ దగ్గరికి పర్ఫ్యూమ్ బాటిల్స్ కానీ లేకపోతే చాలా వరకు 100 రూపీస్ ఐటమ్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. మేమైతే ఒక పర్ఫ్యూమ్ బాటిల్ అయితే తీసుకున్నాం. హాయ్ గాయ్స్, వీడియో అయితే మొత్తం చూసారని అయితే అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం మీకైతే చాలా వరకు అర్థమైపోయి ఉంటుంది దాని యొక్క కాస్ట్లు ఎలా ఉన్నాయి, లేకపోతే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, మొత్తానికి నా రివ్యూ అయితే చెప్తాను. మొత్తం మ్యాక్సిమం అయితే కవర్ చేసామండి కోటిని. అంటే లేడీస్ షాపింగ్ అయితే మ్యాక్సిమం కవర్ చేసాము. బాయ్స్ షాపింగ్ దగ్గరకు కూడా వెళ్ళాంలే, కానీ అదైతే వీడియో తీయలేదు. నార్మల్గా బాయ్స్ షాపింగ్ అయితే టీ షర్ట్లు అయితే 150, 180 అలా ఉన్నాయి. అండ్ గర్ల్స్ షాపింగ్ దగ్గరకు వచ్చినట్లయితే మ్యాక్సిమం కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్కి అయితే బాగా నచ్చాయి. ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయేంటి, చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఎందుకంటే ఒక షాప్ కాకపోతే ఇంకో షాప్ కాబట్టి చాలా కలెక్షన్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనకి 3 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా. ఏంటయ్యి? ఫస్ట్, ఒకటి, చీప్గా దొరుకుతాయా దొరకవా, బట్టలు అనేవి ఎంత చీప్గా దొరుకుతాయి. అండ్ 2, బార్గెనింగ్ చేయొచ్చా లేదా, అంటే రేట్ మాట్లాడొచ్చా లేదా, తగ్గేమని అడగొచ్చా లేదా. అండ్ 3వది వచ్చేసి ఏంటి, తీసుకున్న దానికి క్వాలిటీ అనేది ఎలా ఉంది. ఆ 3 క్వశ్చన్స్ అయితే మనలో అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్, బట్టలు అనేవి చీప్గా వస్తాయి రావా, ఎంత కాస్ట్లో వస్తాయి, ఎలా వస్తాయి, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. కలెక్షన్స్ అయితే బాగానే ఉన్నాయి, దాంట్లో అయితే డౌటే లేదు. అండ్ బట్టలు అనేవి చీప్గా వస్తాయా లేదా. మనం ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నేమ్స్ అయితే చెప్పట్లేదులే, కానీ షాపింగ్ మాల్స్ని కంపేర్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ వేరే ఒక షాపింగ్ మాల్లో నేనైతే మా ఫ్రెండ్ని అయితే అడిగానండి. ఇప్పుడు తను ఒక డ్రెస్ అయితే తీసుకుంది. ఎంత అయింది? 1300 అట్లా అయింది డ్రెస్ అయితే. ఆ 1300 డ్రెస్ని తను ఒక షాపింగ్ మాల్లో ఒక 4-5 డేస్ ముందు చూసిందంట. అదే డ్రెస్ ఎంత ఉందంటే ఇప్పుడు కోటిలో 1300 ఉంటే అక్కడైతే 2000, 2200, 2200 అలా అయితే ఉందంట. ఇప్పుడు షాపింగ్ మాల్లోకి దీనికి కంపేర్ చేసినట్లయితే కోటియే తక్కువకి వస్తాయని చెప్తామండి. బట్ కాకపోతే ఇట్లా చిన్న చిన్న షాప్స్ కానీ లేకపోతే స్ట్రీట్ మార్కెట్ అవి ఉంటాయి కదా, దాంతో అయితే కంపేర్ చేసుకుంటున్నట్టయితే
మనకి దానికంటే కలెక్షన్స్ అనేవి దీంట్లో అయితే చాలా ఉంటాయి, ఎక్కువైతే దాంట్లో అయితే డౌట్ లేదు. తర్వాత ఈ కోటిలో ఏంటంటే కొంచెం హోల్సేల్గా వస్తాయి, అర్థమైందండి. చీప్గా అయితే అదండి మ్యాటర్, రీజనబుల్గా వస్తాయి ఓపెన్గా చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఏంటి మనకి డౌట్, బార్గెనింగ్ చేయొచ్చా లేదా, అంటే బేరం ఆడొచ్చా లేదా, తక్కువకి వస్తాయా రావా. ఇప్పుడు సపోజ్గా 1300 1500 అయితే మాకు చెప్పాడండి ఆ డ్రెస్ అయితే, మీరు వీడియోలో చూసినట్టు. ఆ 1500 డ్రెస్ అయితే మనకైతే ఎంత వచ్చింది తెలుసా, మహా అయితే ఒక 1000కి అడిగాం, రాదు అంత తక్కువకైతే రాదు అన్నాడు. పోనీ 1100 1200 అలా వచ్చాం. అసలు తగ్గనంటాడు. వాళ్ళైతే పర్టికులర్గా మీరు చూశారు వీడియోనే, నో బార్గెనింగ్ ఫిక్స్డ్ రేట్ అని చెప్పి. ఒకప్పుడు అయితే బార్గెనింగ్ అయితే ఉండేదండి, కాకపోతే ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు బార్గెనింగ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే ఫిక్స్డ్ రేట్ అని పెట్టేశారు బోర్డు అనేది. దానివల్ల ఏమన్నా బార్గెనింగ్ అయితే ఆ బోర్డే చూపిస్తున్నారండి, దానివల్ల కష్టం అవుతుంది. ఇప్పుడు సపోజ్ 1500 బట్టలు అయితే మనకి డ్రెస్ అయితే దగ్గరికి 1300కి అలా వచ్చింది, మహా అయితే 200 అంతే. 200కి మించి తగ్గనన్నారు. అందువల్ల ఇక మాకు కూడా తప్పక ఇక సరే అని చెప్పి డ్రెస్ నచ్చింది కాబట్టి 1300కి అయితే తీసుకున్నాం మేమైతే. అలా అయితే అయిపోయిందండి. అండ్ ఇంకొకటి ఏంటి మనకు డౌట్ వచ్చేసి, బట్టలు అయితే బాగానే ఉన్నాయి, చీప్గా అయితే వస్తున్నాయి, రీజనబుల్గా అయితే వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి, ఇదైతే బార్గెనింగ్ అయితే మహా అయితే 100 150 200 అంతే తగ్గుతుంది. అండ్ థర్డ్ వన్ ఏంటి, అసలుదైందే కదా, క్వాలిటీ ఎలా ఉంది, బట్టల యొక్క క్వాలిటీ ఎలా ఉంది. దగ్గరికి క్వాలిటీ పరంగా అయితే మంచిగా ఉందండి, చాలా వరకు అయితే బెటరే. ఆ రీజనబుల్ ప్రైస్కి క్వాలిటీ అయితే మంచిగానే ఉంది, బెటర్గానే ఉంది. అండ్ ఇంకోటి కోటిలో మీరు కొన్ని అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని షాప్స్లో అయితే ఇంకా కొంచెం తక్కువ ఉన్నాయి బట్టలు, కొంచెం తక్కువ కూడా ఉన్నాయి. అవి మీరు కొంచెం ఓపిక ఉంటే తిరిగి షాపింగ్ చేసుకుంటే బెటరు. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారా, మన మధ్యలో 99 స్టోర్ అని చెప్పి ఒకటి షాప్కి అయితే వెళ్ళాం. ఆ 99 స్టోర్ అయితే నాకైతే చాలా అంటే చాలా వర్త్ అనిపించిందండి. నేనైతే ప్రమోషన్ కానీ అలాంటిది చేయట్లేదు, కాకపోతే నా వరకు అయితే నచ్చింది. ఇప్పుడు నేను ఇది స్ప్రే బాటిల్ అయితే ఒకటి తీసుకున్నానండి, అది దగ్గరికి దానిపైన 275 రూపీస్ అనేది కాస్ట్ అయితే వేసింది, రేట్ అయితే వేసింది. దాన్ని ఎంతకి వేసారు, 100 రూపీస్కి ఎత్తున్నారు ప్రతి ఒక్కటి. స్టీల్ గిన్నెలు కానీ, లేకపోతే ఇట్లా స్టీల్ సామాన్లు కానీ నార్మల్గా, లేకపోతే ఇంటికి సంబంధించిన సామాన్లు కానీ, లేకపోతే స్ప్రే బాటిల్స్ కానీ, ఇట్లా పర్ఫ్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి 100 రూపీస్కి అయితే ఇస్తున్నారండి. అదైతే నాకు కొంచెం చాలా అంటే చాలా వర్త్ అనిపించింది, అదండి మ్యాటరు. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, మర్చిపోయినా చెప్పడం అయితే. ఓకే గాయస్.